తెలంగాణలోని కార్మికులు 1,65,00,000 మంది కార్మికులు ఉన్నారు. మార్జిన్ కార్మికులు 27 లక్షల మంది. అంగన్వాడీ కార్మికులకి 7,000, హెల్పర్కి 4,750. తెలంగాణలో 9,150, 5,550 ఇస్తున్నారు. దాంట్లో నుంచి ఈ ఆందోళన వీటి ఫలితంగా 13,650 రూపాయలకి అంగన్వాడీకి పెరిగింది. 7,800కి ఆయాలకి వాళ్ళకి సపోర్టర్స్కి సహాయకులకి హెల్పర్స్కి పెరిగింది. అదే వాళ్ళని కంట్రోల్ చేసే సిడిపిఓకి 44,900 ఇస్తారు వాడి జీతం. సిడిపిఓలు ఎంతమంది ఉన్నారన్న? సిడిపిఓలు 44,900 మంది సిడిపిఓలు ఉంటారు. 1,42,400 మంది సహాయకులు ఉంటారు. మొత్తం తెలంగాణలో 28,054 మంది అంగన్వాడీలో పనిచేస్తున్నట్టుగా ఒక సర్వే చెప్తా ఉంది. ఆశా వర్కర్లు దేశవ్యాప్తంగా 23,72,000 మంది ఉన్నారు. తెలంగాణలో 28,054 మంది ఉన్నారు. అంగన్వాడీలు దేశవ్యాప్తంగా 23,72,000 ఉన్నారు. తెలంగాణలో 28,000 మంది ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో తెలంగాణలో దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో 89,000 మంది ఉన్నారు. గౌరవ వేతనం 3,000, హెల్పర్కి 2,000. కేజీబీవీ వాళ్ళకి సంబంధించి 9,750 మంది ఉన్నారు. అందరికీ జీతం సమానంగా 9,750 రూపాయల జీతం ఉంది. అందరికి సమానమే ఉంది. ఉపాధి హామీ పథకం కింద కూడా 741 జిల్లాల్లో 27 కోట్ల మంది పనిచేస్తున్నారు. వీళ్ళని కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రేటు ఉంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రేటు ఉంది. హర్యానాలో 374 రూపాయలు ఉంది. గోవాలో 356 రూపాయలు ఉంది. తెలంగాణలో ఏపీలో 300 రూపాయలు ఉంది. హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ ప్రాంతంలో 295, నాన్ షెడ్యూల్ ప్రాంతంలో 236 రూపాయలు. అయితే వీళ్ళలోంచి జాబ్ కార్డులన్నీ తీసేస్తున్నారు. 2022-23లో 1,59,999 జాబ్ కార్డులు తీసేశారు. 24-25లో 30,152 జాబ్ కార్డులు తొలగించారు. అంటే పనికి ఆహార పథకం అంటాం కదా, ఎండాకాలం పోయేది లేదు, గ్రామాలలో పనిచేసినందుకు ఇచ్చేది. ఆ కార్డులన్నీ తొలగిస్తున్నారు. దాన్ని స్కీమ్ పెట్టేటప్పుడు చాలా అట్టహాసంగా పెట్టారు. ఇప్పుడు వాటిని తొలగిస్తున్నారు. అందువల్ల ఎంప్లాయ్మెంట్ అనేదాన్ని లేకుండా చేయటం అనేది అతి కొద్ది మందితోటి వాళ్ళ పనిని నడిపించుకోవటం అతి తక్కువ జీతంతో. మిత్రులారా, నేను మీ దృష్టికి తీసుకురావాల్సుకుంది ఏంటంటే ఉద్యోగ భద్రత అనేది కాదు, ఉద్యోగం అనేది లేకుండా చేస్తున్న పరిస్థితి ముందుకు వచ్చేసింది. కంప్యూటరైజేషన్, మెకనైజేషన్ వీటన్నిటి పేరుతోటి కొంత పోయింది. ఇప్పుడు ఆ కంప్యూటర్ వాళ్ళకు కూడా ఉద్యోగం లేదు. వాళ్ళకి పని గంటలు లేవు, వాళ్ళకి భద్రత లేదు. వాళ్ళకి జీతం ఎక్కువని అనుకుంటున్నారు, ఎక్కువే. కానీ వాళ్ళు చేసే పని ఎంత? 12 నుంచి 16 గంటలు పని చేయించుకుంటారా? ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుంది? 6 నెలలు, సంవత్సరం తర్వాత తీసేయడమే, ఉంచరు. మళ్ళీ 6 నెలలు ఎత్తుకోవాలి వాళ్ళు ఉద్యోగం. అంతేకాకుండా ఇంకా అనేక వాళ్ళ సమస్యలు వేరున్నాయి. కంప్యూటర్ వాళ్ళ సమస్యలు ఆడిపోవద్దు మనం. ఇప్పుడు ఏఐ పేరుతోటి లక్షలాది మంది కంప్యూటర్ వాళ్ళ ఉద్యోగాలు కూడా ఎగిరిపోతాయి. ఇప్పటికే తీసేశారు కొన్నిటిని. అట్లా అన్నిట్లలో ఉద్యోగం అనేది లేకుండా చేయటం అనేది లక్ష్యంగా వచ్చిన పరిస్థితి. పోనీ ఉద్యోగం లేదు, మరి పని కల్పించరు. అందుకే ఇందాక ప్రారంభంలో ఎవరు చెప్పారు, రైల్వే స్టేషన్లో బాక్సులు పట్టుకుని నిలబడుతున్నామని. దొరికితే పని, లేకపోతే లేదు. అది దీని వెనక్కి రావటమే. అడ్డాల మీద ఎంతమంది కార్మికులు కనిపిస్తారు మీకు? ఏ రోజుకి ఆ రోజు అడ్డా మీదకి పోతే 100 మంది కార్మికులు నిలబడి ఉంటారు. ఆ రోజు పని దొరికితే పోతారు, లేకపోతే మళ్ళీ ఇంటికి రావటమే. కాసేపు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం, పైగా ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఖర్చు పెట్టి 2 ఛాయలు తాగటం, వెనక్కి రావటం. ఇది ఇంతకుముందే జరుగుతున్న పరిణామం. కన్స్ట్రక్షన్ జరగలేదు. దీంట్లో వలస కార్మికులు, స్థానిక కార్మికులు, ఈ కార్మికులు కూడా పర్మనెంట్ కార్మికులు, టెంపరరీ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, వీళ్ళతో పాటు ఇప్పుడు సేవా రంగానికి సంబంధించిన వాళ్ళు ఏమంటారు, వాళ్ళు సహాయకులుగా పనిచేస్తున్న వాళ్ళు, వాలంటీర్స్గా పనిచేస్తున్న, జీతం అడగని వాళ్ళు, గౌరవ వేతనం ఇస్తే పుచ్చుకునే వాళ్ళు, ఈ అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ అండ్ ఈ ఆశా ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇవాళ ముందుకొచ్చున్న స్థితిలో మరి ఐఎఫ్టియు ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పటికే వివిధ రంగాల్లో మనం కొట్లాడుతున్నాం. ఇందాక నేను చెప్పినట్టు సింగరేల్లోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ దాంట్లో యూనియన్ పెట్టి కొట్లాడుతూ ఉన్నాం. దాంట్లో వాళ్ళకి కనీస వేతనాన్ని సాధించడంలో, కనీస వేతనం అంతా రాలేదు కానీ లోకల్ R&B జీవో ప్రకారం కనీస వేతనాన్ని సాధించారు. యాక్చువల్గా వాళ్ళు హై పవర్ వేజెస్ సాధించారు. కానీ హై పవర్ వేజెస్ బదులు ఈ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సర్వేలో రోడ్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళకి ఇచ్చిన జీవో ఉంది, మినిమం వేజెస్ జీవో, దాన్ని మాత్రమే సింగరేల్లో సాధించారు. వాళ్ళు ఇంకా హై పవర్ వేజెస్ సాధించాల్సిన అవసరం ఉంది. దానికోసం వాళ్ళు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అలానే ఇతర బెనిఫిట్స్ కోసం కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ మధ్యనే బ్యాంకులో జీతం వచ్చినట్టు చేసుకొని ఆ బ్యాంకు ఒక 10 లక్షలు చచ్చిపోతే 10 లక్షలు ఇన్సూరెన్స్ తీశారు. ఇట్లాంటి ఒక చిన్న బెనిఫిట్స్ని కొన్నిటిని వాళ్ళు కొట్లాడి సాధించుకోగలిగారు.
ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఒక్క దగ్గరే ఉంటుంది కాబట్టి కథ తెచ్చుకున్నారు. అన్ఆర్గనైజ్డ్గా ఉన్న సెక్టార్స్లో మనం ఏమీ ఇంకా చేయలేకపోయినాం. మనం వాటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం, ఆ యూనియన్ నడపాల్సిన అవసరం, ఉద్యమాలు సృష్టించాల్సిన అవసరం, ఈ సింగరేణిలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా పనిచేసి అవుట్ సోర్సింగ్ మొత్తం కార్మికులని ఇంకా మనం సంఘటితపరచాల్సిన అవసరం ఉంది. వాళ్ళకున్న హక్కుల్ని కాంట్రాక్ట్ యాక్ట్ ఉంటాయి, వాటన్నింటినీ కూడా తరోగా అధ్యయనం చేసి బహుశా చట్టాల్లో చెప్తారనుకుంటా కాబట్టి నేను అందులో పోరు. కానీ ఆ కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ దగ్గర నుంచి, కాంట్రాక్ట్ యాక్ట్ దగ్గర నుంచి ఇవాళ అమెండ్మెంట్స్ యాక్ట్స్ వచ్చినాయి. అయినప్పటికీ వాటిలో ఏమేమి అంశాలు ఉన్నాయి, కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయి, 1 నుంచి 30 దాకా ఏం అంశాలు ఉన్నాయి, వీటన్నిటిని కొంచెం నేర్చుకొని అట్లా సంఘటితపరచాల్సిన అవసరం ఉంది. సంఘటితమైన శక్తితోటి మనం చేయగలుగుతాం. అది అసంఘటిత రంగంలోనే ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న ఫ్యాక్టరీలు అయిపోయినాయి కాబట్టి ఇంకా కష్టంగానే ఉంటుంది. అయినా ఆ ప్రాంతంలో కానీ, అక్కడున్న మొత్తం కార్మిక వర్గాన్ని కానీ, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ మనం మన్నన పొందగలిగితే, మనం పేరు సంపాదించుకోగలిగితే, వీళ్ళు మంచివాళ్ళు, మంచి పని చేస్తారనే మంచి అభిప్రాయాన్ని కలిగించగలిగితే మనం నిలబడితే అది సాధ్యమవుద్ది. ఎట్లా సాధ్యమవుద్ది? మనం ఒత్తిడి చేయగలుగుతాం. మనమేం అన్యాయం కోరుకోవట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ నా అనుభవం చెప్తా. నేను కొత్తగా స్టూడెంట్ నుంచి పోయి వెళ్ళేందులో ఈ కోల్ మైన్స్ యూనియన్ స్టార్ట్ చేయడానికి పోయినా. మన అరుగు మీద ఒక అమాలి అతనికి దెబ్బ తగిలి పడిపోయి ఉన్నాడు. ఏందన్నా అంటే లారీలో దిగుతుంటే పడిపోయినన్నా, పడిపోయింది, బస్తా మీద పడింది అన్నాడు. నడుము ఇట్లా దెబ్బ తగిలింది అన్నాడు. ఆయన్ని పక్కన కూర్చోబెట్టారు, పని నడుస్తుంది. ఆయన హాస్పిటల్ కూడా ఎవరు తీసుకోలే. నేను మనకు తెలిసిన డాక్టర్ దగ్గర పంపించి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏ షాప్ కాడంటే పలానా ఐరన్ షాప్ కాడ, అక్కడికి పోయినాం. పోయి బాబు ఆ డాక్టర్ గారు ఫీజు ఇవ్వను. నేను ఎందుకు ఇస్తాను, నాకు సంబంధం లేదన్నాడు. మరి నీ షాప్ కాడ పడిపోయిందయ్యా, నువ్వు ఇయ్యపోతే ఎట్లానో అంటే నేను ఇయ్యనన్నాడు. నాకు సంబంధం లేదు, నేను ఇయ్యనన్నాడు. అంటే అట్లెట్ ఇయ్యరు అని అందరినీ పిలిచి, అది కాదయ్యా మీ తోటి కార్మికుడి నడుము దెబ్బ తగిలితే మీరు ఎవరు పట్టించుకోకపోతే వాడు ఏం కావాలి, ఎట్లా మరి మీకు రేపు అందరి దగ్గర తింటానంటే అందరూ ఆలోచించి ఆగారు. అందరూ వచ్చి గుమిగూడారు, నిలబడ్డారు. నిలబడిన తర్వాత ముందు డాక్టర్ ఫీజు ఇవ్వమన్నాం. అంటే వాడు లేదా నుంచి రేపటి నుంచి నీ పని అడగదు, నువ్వు ఏ పని పోసినా మాకు భద్రత లేనప్పుడు ఎట్లా, నీవు సందులోంచి మోపించినావు అని అన్ని గొడవ చేస్తే డాక్టర్ ఫీజు వరకు ఇచ్చిండు. డాక్టర్ ఫీజు ఇచ్చిన తర్వాత మరి ఈ 10 రోజులు ఏం తినాలా, కార్మికులన్నా భరించండి, మీరు అందరూ వేసుకున్నా పెట్టండి, మీ సేట్ అన్న అడగండి అన్నాం. అంటే సేట్ అన్ని నేను ఎందుకు ఇస్తాను, ఒక 3 కిలోలు 5 కేజీల బియ్యం ఇచ్చిండు. ఇక కూరగాయలకి అందరు కార్మికులు తలా 2 రూపాయలు వేసుకొని 5 రూపాయలు వేసుకొని ఇచ్చారు. అతను వచ్చిండు. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళందరూ మన యూనియన్ అయిపోయారు. 17 రోజులు సమ్మె చేసినాం. కలెక్టర్ దగ్గర అన్ని తప్పుడు రిపోర్ట్ చెప్పారు ఎస్పీకే కలెక్టర్కి, మనందరిని అరెస్ట్ చేయించారు. అయితే కలెక్టర్ దగ్గరికి మేము పోయినాం. రజబెల్లి ఎమ్మెల్యే రజబెల్లి గారు, గుమ్మడి నరసయ్య గారు, నేను, మన మైసన్న పోయినాం. వీళ్ళు తిడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, ఇట్లా చేస్తున్నారంటే కలెక్టర్ అన్నది లక్ష్మీపార్వతి. ఆమె అన్నది పోగానే అడిగిన తర్వాత మన చెప్పు ఏంటంటే, మన మైసన్న ఏం చేసిందంటే సెక్రటరీ లేపి, అవ్వ 30 సంవత్సరాల కాడికి వెళ్ళి పనిచేస్తున్నా, నా బతుకెట్టు ఉందన్నాడు. అనగానే ఆమె ఇట్లా చూసి తిడుతుంది అనుకుంటుంది, నన్ను కూడా తిడుతున్నావా అన్నది. అంటే తిట్టు కాదు మేడం, అది అవ్వ అంటే అమ్మ అని అర్థం, అమ్మ అని అంటే అట్లా అన్నది. అన్న తర్వాత మీరు బెదిరించి అగ్రిమెంట్ చేస్తారట అన్నది. మీ అగ్రిమెంట్ చెల్లదు అన్నది. 12(3) ఆర్ఎల్సీ ముందు, ఏఎల్సీ ముందు 18(1) మనం చేసుకోవచ్చు. మేము 18(1) అగ్రిమెంట్ చేస్తున్నాం 25%, మీరు బెదిరించేశారట అని అన్నది. అంటే ఏఎల్సీని పిలిపించింది. సార్ ఇట్లా చేసుకోవచ్చా లేదా మేడంకి చెప్పండి అన్నాం. చేసుకోవచ్చు మేడం, అది హక్కే, అది చట్టమే అని చెప్పింది. ఆ తర్వాత ఒక సువల దానికి మీరు 3 రూపాయలు తీసుకుంటున్నారట, ఒక సువల దాన్ని బండిల్ని దింపి 3 రూపాయలు తీసుకుంటున్నారట, మీరు ఇంత ఎక్కువ అన్నది. ఇక్కడ ఖమ్మంలో ₹1.50 ఉంది, మీ ఇల్లెందులో 150 రూపాయలు 3 రూపాయలు తీసుకుంటున్నారు అన్నది. అని అంటే మేడం అక్కడ ఎన్ని గడ్డీలు ఉంటాయి, ఇక్కడ ఎన్ని గడ్డీలు ఉంటాయి అడగండి మేడం అన్నాం. అంటే ఆమెకు పిఏ తోటి అడిగిచ్చింది. ఇక్కడ 10 ఉంటాయి, అక్కడ 20 ఉంటాయి, డబుల్ ఉన్నాయి కాబట్టి డబుల్ ఛార్జ్ తీసుకుంటున్నాం మేడం, తప్పేందన్నాం. అవునా, వాళ్ళందరూ నన్ను మిస్గైడ్ చేశారు. అయితే వాళ్ళని 2 రోజులు తిప్పితే ఇంకా 2 రోజులు సమ్మె చేయండి మీరు, నా దగ్గరికి ఇంకా 2 రోజులు తిప్పి రోజు సాయంకాలం వెనక్కి పంపిస్తా, 3వ రోజు మీ ఎంఆర్ఓ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాను. అది సరే మేడం అన్నాం. మీరు రెడీ అంటే రెడీ అన్నాం. వచ్చినాం, సమ్మె చేసినాం. ఇంకా 2 రోజులు మేము నవ్వుకుంటున్నాం, షావుకారులు పోతున్నారు వస్తున్నారు. మాకు ముందే తెలుసు కదా. సరే ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ మనకి పాజిటివ్గా ఉండేవాడు, ఆయన అగ్రిమెంట్ చేసేసాడు. అంటే ఎట్లా సాధ్యమైంది ఇది అని అంటే, అక్కడ ప్రజాప్రతినిధుల మద్దతు ఉంది, అక్కడ కార్మికులు సంఘటితంగా ఉన్నారు, అక్కడ మోసానికి గురవుతున్న వాటిని ఎడ్యుకేట్ చేయగలిగినాం. అవకాశం మనకు దొరికింది కాబట్టి మనం సక్సెస్ అయినాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా యజమానులు ఎప్పుడూ మన మాట తీసేరే. అగ్రిమెంట్స్ అన్నీ కూడా సజావుగా జరిగినాయి. ఎక్కడికి పోయినా అంతే అని. ఓ సినిమా వర్కర్ కూడా అంతే, వాడు తీసేస్తే మేము ఏసీఎల్ దగ్గర పోయి చెప్తే ఎంతగా చెప్పినా ఏం లే, ఏసీఎల్ దగ్గర కేసు ఇచ్చినాం. ఆయనకు మనం ఏం చెప్పినామో ఏసీఎల్ అదే చెప్పిండు.
మరి మీరు చెప్పింది ఆయన చెప్తాను ఏంటండి ఇప్పుడు ఆఫీసరు అని అన్నాడు. అదేనండి అంటే అప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా మనీ బిల్ సరిగేటోడు ఏం చేద్దాం అని. అట్లా యూనియన్స్ నడిపేటప్పుడు మనం దాన్ని హోల్డ్ సంపాదించాలి. ముందు అక్కడ ఏంటి సమస్య ఉందో అర్థం చేసుకోవాలా, ఎట్లా పరిష్కారం చేయగలగాలి, అది తెగిన దాకా లాగొద్దు, ఎట్లా పరిష్కారం చేయగలగాలి. టైల్స్ యూనియన్ కూడా అట్లే ప్రారంభించబడింది. 3 రోజులు సమ్మె చేసినాం. మీతో మాట్లాడడం పో అన్నాడు. నీతో మాట్లాడినాను. సరే ఎవరితో మాట్లాడితే వాళ్ళతో పంపించి జనార్దన్ రెడ్డి వచ్చి మాట్లాడింది. ఆయన మాట్లాడితే పావులా పెరిగింది. ఆయన పావులా కాదు మాకు ముఖ్యం, మాకు సంఘం ముఖ్యం, మా మహిళలని అగౌరవపరిస్తే సహించం, ఈసారి ఎరగొడతాం అని బెదిరించి వచ్చింది. మహిళల్ని అగౌరవపరుస్తున్నారు, కొన్ని ఇన్సిడెంట్స్ మా దృష్టికి వచ్చింది, అదాన్ని చెప్పి వచ్చినాం. ఆ 25 పైసల సాధనతోటే ఒక 35 ఫ్యాక్టరీలలో యూనియన్ వచ్చేసింది. ఇది ఇంకోటి తెలిసి అన్ని ఫ్యాక్టరీలలో యూనియన్ పెట్టుకున్నారు. టైల్స్ యూనియన్ అట్లా 78లో 79లో ఏర్పడ్డది. అంటే ఎట్లా సాధ్యమైందంటే చిన్నదే విషయం, కానీ ఆ చిన్న విషయం వాళ్ళకి అతుకుపోవాలా, అర్థం కావాలా, వాళ్ళందరూ మనతోటి రావాలి. అట్లాంటి అనుభవాన్ని మనం అందరం కూడా, మీ అందరికీ ఉంటాయి అనేక అనుభవాలు, కానీ మనందరం ఎప్పుడూ నేర్చుకునే వాళ్ళమే. మనకు తెలియని చాలా ఉంటాయి. నాకు అన్నీ తెలుసు నేను అనుకుంటే తప్పు, నాది కూడా తప్పే. నాకు కూడా అన్నీ తెలియదు, ఎన్ని తెలుసు, కొన్ని మాత్రం తెలుసు. ఇప్పుడు కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలే నేను అంటున్నా. నాకు తెలవని విషయాలు బీడీ రంగంలో ఏం తెలిసిందో నాకేం తెలుసు, భూమికి తెలుసు, లేదా అరుణకు తెలుసు, లేదా పద్మక్కకు తెలుసు. ఆ బీడీ రంగంలో పనిచేసే వాళ్ళకి ఆ బీడీ సమస్యలు తెలుసు. బొగ్గు రంగంలో పనిచేస్తున్నాం కాబట్టి బొగ్గు రంగంలో పరిస్థితులు తెలుసు. అక్కడ మేము ఇతర సంఘాలు నడిపినాం కాబట్టి ఇతర సంఘాల సంగతి తెలుసు. అందుకే ఆ రంగంలో పనిచేసేవాళ్ళు ఆ రంగంలో మొత్తం ఆ రంగంలో ఉన్న పరిస్థితుల మీద అంచనా ఉండాలా, అధ్యయనం ఉండాలి. ఆచరణలో, అన్నిటికీ మించి ఆచరణలో చెప్పింది చేయాలి. చాలామంది చెప్పింది చెయ్యం, ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. మనం కూడా కార్మికులను మోసం చేస్తాం ఒక్కోసారి. అగ్రిమెంట్లలో ఇది చెయ్యొద్దు, చెప్పేది చేయాలి, చేసేది చెప్పాలి. మిగతా యూనియన్లకి మనకు అక్కడే తేడా. మిగతా యూనియన్లు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 16 రోజులు సమ్మె తర్వాత సింగరేణిలో మొన్న వాళ్ళు బ్యాక్ స్టాపింగ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు పోజులు వేస్తూ సమ్మె చేస్తున్నాం అంటున్నారు, ఆందోళన అంటున్నారు. అందుకే మనం ఏం చెప్తామో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం కార్మికులు కూడా అదే చైతన్యపరచాలా. నీ బుర్రతోటి ఆలోచించు, నేను చెప్పినని కాదు, విషయం అవునా కాదా, ఆ విషయం నీకే తెలుసు, నాకంటే ఎక్కువ నీకే తెలుసు. శ్రామికుడే నువ్వు, పనిచేసేది నువ్వు, అక్కడ ఉండేది నువ్వు, రోజు కష్టపడేది నువ్వు. కానీ దాన్ని మార్చాల్సిన బాధ్యత నీది. మేము సహాయకారులు, మేము తోడు మాత్రం వచ్చేటోళ్ళం. నేను పని రోజు అక్కడ బీడీకి చుట్టేటువంటి కాదు, బీడీ చుట్టే అక్కే బీడీకి సంబంధించిన సమస్య తెలుస్తుంది. ఆ వాసన కానీ, ఆ జబ్బులు కానీ, లేదా వాడు బీడీ ఆకులు తక్కువ కానీ, తక్కువ పొగాకు ఇవ్వటం కానీ, వీటిని వాడికి తక్కువ లెక్క కట్టడం కానీ, కొన్ని బీడీలు తీసేయటం కానీ, ఇట్లాంటివన్నీ చేసేది నీకు తెలుస్తాయి, నాకేం తెలుస్తాయి. మీరు చెప్తే విన్నయ్యా నేను చూసినవి కావు. అందుకే ప్రాక్టికల్గా ఉన్న మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి మీరే అన్ని ఆలోచించగలగాలి, మా సహాయం పొందగలగాలి ట్రేడ్ యూనియన్. కాబట్టి మాటలొద్దు, చేతల్లో ఉందాం. అందుకే మనందరం కూడా ఏ రంగంలో ఉంటున్నామో ఆ రంగంలో నిష్ఠాతులమై ఉండాలి, చదవాలి, వాటి గురించి నేర్చుకోవాలా, వాటి అగ్రిమెంట్ చదవాలా, అంతకుముందున్న విషయాలు చదవాలా, వాటికి అంతకుముందు జరుగుతున్న ఉద్యమాలు చదవాలా, వాళ్ళ పనిని అధ్యయనం చేయాలా, వాళ్ళ హక్కుల్ని అధ్యయనం చేయాలా, వాళ్ళ జీతాలు అధ్యయనం చేయాలా, వాళ్ళ శాలరీస్, వాళ్ళ జీవోలు అధ్యయనం చేయాలా. వాటన్నిటిని కూడా థరోగా చూడాలి. థరోగా ముందు దాన్ని కేంద్రీకరించాలి. దాని అనుభవం కూడా నేను ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను యూనియన్ పెట్టాలని అన్నప్పుడు, అరే నాకేం తెలుసు అన్న, నేను స్టూడెంట్ని, నాకు యూనియన్ రాదన్న. మధుసూదన్ రాజు యాదవ్ ఏమన్నాడంటే, మామ అంటాం మేము, మామ ఏమన్నాడంటే, ప్రదీప్ అన్న మధుసూదన్ రాజు యాదవ్ వచ్చారు. మేము స్టూడెంట్స్ కదా భయ్, నేను దాకా మేము కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్ని, నువ్వు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్, అంతే తేడాప. ఆయన కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్థాపింపజేసిండు. నాగేశ్వరరావు కాంట్రాక్ట్ వర్కర్ అప్పుడు కేటీపీఎస్లో 2000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటుంది. ఆడికి పోయి కొంచెం మనం అప్పుడే వచ్చినామని కొంచెం అది ఉంటుంది కదా, ఇట్లా మీటింగ్లు పెట్టి అడగడం చేస్తాను. వాళ్ళకి మండింది కాంట్రాక్టర్లు, వాళ్ళు కాంట్రాక్టర్లు వర్కర్స్ని కొట్టేవాళ్ళట. మనకు అది కూడా తెలిస్తే మేము కాలేజీలో ఎవరినైనా కొట్టినాం, మేము జార్జి రెడ్డి వారసులు అని మేము ఎచ్చలు కొట్టి కర్రలు మోరీల కింద పెట్టించిన గేటు దగ్గర. వాళ్ళు కూడా ఈసారి మనం కొట్టాలని. ఇది అటు తిరిగి కొద్దిగా లీక్ అయినట్టుంది, ఎట్టయిందో తెలియదు. ఒకరోజు ఇట్లా మీటింగ్ పెట్టుకొని నేను పోతున్నాం, నా జేబులో కూడా బటన్ నైఫ్ ఉండేది, నాకు ముందుకు వచ్చి పుడుతున్నది. అప్పుడు అంతే ఉండేవాళ్ళం 78లో 79లో. పోతే నాకు వాళ్ళు తెలియదు కదా, వచ్చి సడన్గా నన్ను పట్టుకున్నారు, కొడుతుంటే ఆ కూరగాయలకు వచ్చిన కార్మికులు చూసి ఉరికారు. అక్కడికి ఎక్కడ మీటింగ్ పెట్టిన ఆ ప్లేస్కి పోతే ఇంకా 20-30 మంది మాట్లాడుకుంటూ నిలబడ్డారట. అది ఇదని ఇంకా మనం చెప్పొచ్చిన విషయాలన్నీ చర్చించుకుంటాం. ఇట్లా అయిందనగానే వాళ్ళు కర్రలు పట్టుకొని ఉరికొచ్చారు. కంపలో ఏది దొరికితే తీసుకొని వచ్చారు. వీళ్ళు ఉరికారు, నేను ఒకరిని పట్టుకున్నాను, నన్ను కొట్టినోడిని. ఇట్లా పడ్డాం, కాళ్ళలో కాలేసి కింద పడ్డాం. అన్నిడనే గుర్తున్నారు, అరే మా కోసం వచ్చిన కొడతారా మీరని వాళ్ళు బాగా ఆవేదన చెందుతున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. 2000 మంది పైన ఉండేది అప్పుడు. నాకు కింద తమ్ముడు అనగానే నన్ను బొర్లిచ్చారుగా, వాడిని 72 దెబ్బలు
కొడితే మా మీద కేసు పెట్టలే, పర్మనెంట్ కార్మికులు సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద కేసు పెట్టి పర్మనెంట్ కార్మికులు సస్పెండ్ చేయించారు. నా మీద పెట్టలే, కొట్టిన వాళ్ళ మీద పెట్టలే. తర్వాత కొట్లాట బంద్, యూనియన్ అయింది. 230 యూనియన్ ఏమో దాని నెంబరు. తర్వాత 2000 మంది పర్మనెంట్ అయ్యారు. అక్కడికి పోయేటప్పుడు మనకి ఏం తెలియదు, వాళ్ళు చెప్పినవి నేర్చుకున్నాం, వాళ్ళతో రిటాలియేషన్ ఇచ్చినాం, వాళ్ళ దగ్గర ఉన్నాం, పని చేసినాం. మనం హైదరాబాద్లో ఉన్న మన ఫ్రెండ్ ఉండే రాజమల్లారెడ్డి గారు, అడ్వకేట్, గోల్డ్ మెడలిస్ట్, ఆయన దగ్గర పోయినాం. ఆయన కేసు వేసిండు, మొత్తం గెలిచినాం. కేటీపీఎస్లో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 2000 మందిని పర్మనెంట్ చేసుకోగలిగింది. ఇది ఫస్ట్ అనుభవం. సింగరేణికి వచ్చినప్పుడు ఏమైంది, ఒక సంవత్సరం సుమారుగా 87 నుంచి 88 దాకా అన్ని జీవోలు స్టడీ చేసి, అన్ని వేజ్ అగ్రిమెంట్ స్టడీ చేసి, అన్ని ఊర్లలో తిరిగి కార్మికులందరినీ కూడా కలిసి మనం యూనియన్ పెడదామా అని, మన అనుకునే వాళ్ళందరినీ యూనియన్ పెడదామని అడిగి లాస్ట్కి వాళ్ళందరూ 5 రూపాయలు వేసుకొని ఇట్లా సమావేశం పెట్టుకొని యూనియన్ పెట్టారు. ఇక అందులోంచి ఎవరు వెనక్కి పోలే, ఇక అన్ని ముందుకే వచ్చినాయి. 59 సమ్మె సీనన్ వచ్చిండు, ఇట్లాంటి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆడికే వచ్చారు. ఆ నుంచి ఆయన కొత్తగూడెం పంపినాం, కొత్తగూడెం మనుగూరు నుంచి బెల్లంపల్లి పంపినాం సీనన్ అని. ఫస్ట్ ఇల్లందులోనే సీనన్న కూడా ట్రేడ్ యూనియన్ సెంటర్లో వచ్చి పనిచేసింది. అట్లా స్టూడెంట్స్ మేమందరం, కానీ స్టూడెంట్స్గా కూడా కమిట్మెంట్ తోటి వాటన్నిటిని నేర్చుకొని చదువుకొని హౌ టు కరస్పాండ్, ఎట్లా ఉత్తరాలు రాయాలా మేనేజ్మెంట్కి, ఎట్లా కరస్పాండ్ చేయాలి అధికారులతోటి, ఏ విషయాలు మన నాలెడ్జ్లో ఉండాలి, వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు ఏ అంశాలు జాగ్రత్తగా మాట్లాడాలి, ఇష్యూ యొక్క ప్రాధాన్యతని, దాంట్లో ఉన్న లీగాలిటీని, దాంట్లో ఉన్న అంశాలని మనం అధ్యయనం చేయాలి. అది ఆశా వర్కర్దైనా, ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఇంటింటికి తిరుగుతారు. గర్భిణీ స్త్రీలు అయితే వాళ్ళని మొత్తం పట్టుకుపోయి చూంచి డెలివరీ అయిన దాకా వాళ్ళదే డ్యూటీ. మరి వాళ్ళకి జీతం ఏంది, ఉద్యోగం ఏంది? ఉద్యోగం కాదమ్మా, ఏ రాత్రి అంటే పగలని పిలిచిపోవాలి నువ్వు, సోషల్ వర్కర్. నీకు ఉద్యోగం కాదు, గౌరవ వేతనం ఇస్తున్నాం. వాళ్ళు అర్ధరాత్రి ఉరకాలా, అపరాత్రి ఉరకాలా, అన్నీ చేయాలి. అప్పుడప్పుడు తిట్లు కూడా తినాలి. ఇవన్నీ మీరు ఎవరినైనా మాట్లాడండి, ఆశా వర్కర్ని ఎంత ఇబ్బందులు ఉన్నారో. ఏ రక్షణ లేదు, జీతం లేదు, రక్షణ లేదు, ఏది లేదు. ఇట్లాంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి వాళ్ళకు ఉంది. పర్మనెంట్ ఫ్యాక్టరీస్లలో వాటిలలో ఉండే వాళ్ళదేమో ఒక టైప్, కనీసం ఫ్యాక్టరీ యాక్ట్ అవన్నీ ఉంటాయి. వీళ్ళకి అది కూడా లేదు, ఏదీ లేని స్థితి ఉంది. అది మిడ్ డే మీల్స్ వర్కర్స్ అయినా, అది ఆశా అయినా, అది అంగన్వాడీ అయినా, వీళ్ళందరికీ ఏ రక్షణ లేదు, చట్టం లేదు. సోషల్ వర్కర్స్ అనే ముద్దు పేరుతోటి వీళ్ళకి గౌరవ వేతనం, వాళ్ళకు ఒక ఫోన్ ఇచ్చారు, 2G ఉంటుంది. అది ఇవాళ రేపు అందరూ 5 మన ఫోన్లు ఓపెన్ చేస్తే 5G 4Gలు కానీ వస్తుంటాయి. 2G ఫోన్ ఇచ్చి వాళ్ళకి రిపోర్ట్ చేయాలట. రోజు రిపోర్ట్ చేయలేదని వాళ్ళ మీద ఒత్తిడి, ఫోన్ క్యాన్సిల్ చేసి పడేసి ఈ మధ్యన సమ్మె జరిగింది. మీరు గమనిస్తే పేపర్లలో, టీవీలో లేదా వాళ్ళని మీరు ఎవరైనా పరిశీలిస్తే తెలిసేది. ఇట్లా అనేక సమస్యలు, వాళ్ళ సమస్యలు. ఫుడ్ వాళ్ళు ఇయ్యరు, వీళ్ళు ఏం చేస్తారు ఇయ్యనప్పుడు? మీరు మార్కెట్లో కనుక్కోండి, చూడండి, అంత తక్కువ ధరకి ఎవరు రావాలా? కాబట్టి మార్కెట్లో మన అందరం కొనుక్కపోయిన మిగిలిన కూరగాయలు వాళ్ళు కొనుక్కపోతారు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఈ కూరగాయలు అంటే ఏమవుతుంది? కూరగాయలకి మోషన్స్ అవుతున్నాయి. చచ్చిపోయిన కూడా చాలామంది ఉన్నారు. తప్పుడు పద్ధతులు అనుసరించేది ప్రభుత్వాలు, కానీ ఏం చూంచేది మాత్రం మిడ్ డే మీల్స్ ఎంప్లాయీస్ మీద చూస్తున్నారు. ఇగో వాళ్ళకి మోషన్స్ అయినాయి మీ మూలంగానే, ఇగో వాళ్ళు చచ్చిపోయారు అసలు మీ వల్లనే అని వీళ్ళ మీదే దాడులు జరుగుతున్న పరిస్థితి. అట్లా ప్రధానంగా ఇలాంటి వర్కర్స్కి ఏ భద్రత లేని పరిస్థితి. వాళ్ళకి రక్షణ కల్పించగలుగుతాం, వాళ్ళకి ఎంతో కొంత రక్షణ కల్పించడానికి మనం అవకాశం మన చేతిలో ఉంది అనేది నేను బలంగా ఫీల్ అయ్యేది. ఈ స్కీమ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్ వాళ్ళని కూడా యునైట్ చేస్తే ఇంకా మల్టీనేషనల్ కంపెనీలు మళ్ళీ డబ్బులు కూడా ఎప్పుడు ఇస్తారట? డబ్బులు వాడికి జమ అవుతాయి, గిగ్గోడికి, యాపోడికి. వారం తర్వాత, 15 తర్వాత, రోజుకి నువ్వు 5 ట్రిప్పులు వేయకపోతే నీకు ఇయ్యరు. 15 రోజుల తర్వాత ఇస్తా. రోజుకి నువ్వు 5 బుక్ చేయాలా, 5 టూర్లు వేయాలా, 5 ప్యాసింజర్లని నువ్వు ఎక్కించుకోవాలా, డబ్బులు మాకు జమ కావాలి అనే కండిషన్స్. తర్వాత క్యాష్ నువ్వు తీసుకోవద్దు, గూగుల్లో మాకే పంపించాలి. పంపించిన తర్వాత నీ జీతం మేము తర్వాత ఇస్తాం. క్యాష్ జమైన ఎంత ఎమ్మడే మాకు తెలుస్తుంది కదా. మీరు ఎవరైనా ఊబర్ కానీ లేదా ఇంకోటి ఏదో ఉంటుంది కదా, ఓలా, ఇట్లాంటి దాంట్లో ఎక్కినప్పుడు ఆ డ్రైవర్ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలవకపోయినా మాట్లాడి ఇచ్చేయండి, వాళ్ళ బాధలన్నీ బయటకు వస్తాయి. మరి ఎందుకు నడుపుతున్నారా? ఏ దిక్కు లేకన్నా, ఏ ఉద్యోగం లేదు, ఏ దిక్కు లేదు, అందుకే నడుపుతున్నా అని చెప్తున్నారు.
ఈ మిడ్ డే మీల్స్ ఎక్కడ లోకలే, ఎక్కడికక్కడ. కస్తూరిబా స్కూల్ పేరు గొప్ప, ఊరు దిబ్బలాగా ఉంది. అక్కడ కూడా ఇంతకుముందు గురుకుల పాఠశాలలు ఉండేవి. ఇప్పుడు కూడా అట్లాంటి అనేక పెడుతూ కూడా ఇప్పటికి కూడా ఆచరణలో వాటన్నిటికీ పేరుకే ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నారు తప్ప బడ్జెట్లలో కానీ వాటికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా నామినల్, వాటిని పట్టించుకునే నాదుడు లేడు. అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు. అన్నీ ప్రారంభించి నారాయణకో లేదా ఎవడెవడో ఇంకోటి ఉంటాడుగా వాళ్ళందరి స్కూళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ బాగుపడాలంటే ముందు గవర్నమెంట్ మీద పొట్లాడాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ధనస్వాములకి, భూస్వాములకి. ఎదురు మాట్లాడితే ఏం చేస్తుంది? ఎన్కౌంటర్లు చేస్తుంది. ఒరిస్సాలో ఈ మధ్యనే 1863 ఎకరాల భూములు ఇచ్చింది. 1863 ఎకరాల భూమి ఇచ్చిందంటే ఒక జిల్లా మొత్తం ఇచ్చేసింది. చిన్న జిల్లా, అక్కడ ఆదివాసీలు ఉండే జిల్లాని అదానికో అంబానీ కంపెనీకో ఇచ్చింది. ఎయిర్పోర్ట్లన్నీ ఇచ్చేసింది, అన్ని ఓడరేవులన్నీ ఇచ్చేస్తుంది, స్టీల్ ఫ్యాక్టరీలు ఇచ్చేస్తుంది, బొగ్గు బావులు ఇచ్చేసింది. బొగ్గు బావులకి మన బొగ్గేమో 3,000, 10% విదేశీ బొగ్గు కొనాలని కండిషన్ పెట్టింది పార్లమెంటు. 10%. ఈ 10% బొగ్గు ధర ఎంతో తెలుసా అండి? టన్నుకు 30,000 రూపాయలు. 3,000కి వచ్చేది 10 టన్నులు వచ్చే కాడ 1 టన్ను 30,000 పెట్టి కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యమైన స్థితి ఎందుకుంది? ఎవరిని బలపరచడానికి? అదానీ గాడు ఆఫ్రికాలో బొగ్గుబాయిలు, ఆస్ట్రేలియాలో బొగ్గుబాయిలు పెడితే ఆ బొగ్గుబాయిలకే వచ్చిన బొగ్గుని మనం కొనాలి కాబట్టి కండిషన్ పెట్టింది. పార్లమెంటు సాక్షిగా జీవో చేశారు. ఇంత సిగ్గు విడిచి పనిచేస్తున్న పరిస్థితి పాలక వర్గాల్లో ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇవి ఇన్డెప్త్ మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని మనం తెలుసుకోవాలి. ఈ విషయాల్ని అందరికీ అందేటట్టు చేయాలి, ఏం జరుగుతుంది అని. చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కోటాను రూపాయలు ప్రజలకు ఖర్చు పెడుతున్నట్టు. ఎవడబ్బా సొమ్ము ఖర్చు పెడుతున్నారు? ముందు మీ ఎమ్మెల్యేల, ఎంపీల జీతాలు తీసుకోవడం మానేయండి. సోషల్ సర్వీస్ కదా. ట్రావెలింగ్ అలవెన్స్తో సహా 34 సార్లు విమానం ఎక్కడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఇక మోడీ చాలా మాట్లాడుతున్నాడు కదా, విదేశాలకు ఎంత ఖర్చు పెట్టిండో, ఎన్ని రోజులు పోయి వచ్చిండో చూడండి. 820 కోట్లు ఏమో ఖర్చు అయినాయి ఆయనకి. మరి ఇట్లాంటివి చూసుకుంటూ పోతే ఎన్ని లెక్కలేనన్ని తప్పుడు పద్ధతులు అనుసరిస్తున్న పరిస్థితి. ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఎవ్వరు అంటే మన కోసం కాదు, తప్పుడు పద్ధతుల్లో తప్పుడు పనులు చేయడానికి పనిచేస్తున్నాయి తప్ప ప్రజల ప్రయోజనం కాదు. ఎవరి జీతం ఖర్చు ఎక్కడ చేస్తున్నాయి డబ్బులన్నీ? ట్యాక్స్. ఇప్పుడేమన్నా జిఎస్టీ తగ్గించారు చూసినా ఎంత గొప్ప పనం అని సిగ్గు లేకుండా చెప్తున్నారు. అంటే ఇన్ని రోజులు వేసి మా జేబులన్నీ లూటీ చేసినట్టేగా. ఇప్పుడు తగ్గించగలిగే స్థితి ఉందంటే నిన్న పొందడానికి ఎక్కువ తీసుకున్నట్టే కదా. దానికి క్షమాపణ ఎందుకు చెప్పడం లేదు? తగ్గించడం సంబరపడని మాట్లాడుతున్నారు. నిన్నటి దాకా ఎందుకు తీసుకున్నావు అనే విషయం చెప్పాలి కదా. ఇవాళ ఎందుకు తగ్గించినావు, నేను ఎంత తీసుకున్నావు? తగ్గిస్తే నడుస్తుంది ఇవాళ అనుకున్నావు, నేను ఎందుకు నడవలేదు? నేను ఎందుకు 28% తీసుకున్నావు, 18% తీసుకున్నావు, ఇవాళ 5%కి తగ్గించినని మాట్లాడుతున్నావు? ఎట్లా సాధ్యమైంది? అంటే ఈ ట్యాక్సులన్నీ దేనికి ఖర్చు పెడుతున్నారు? పాలక వర్గాల ప్రయోజనాలకు ఖర్చు పెడుతున్నారు తప్ప ఇందాక నేను చెప్పినట్టు స్కీముల పేరుతోటి కొద్దిగా ఇవాళన్నీ ఏమొచ్చినాయి? రోడ్లు ఎంత డెవలప్ అయినాయో తెలుసా అండి? హైదరాబాద్ నుంచి విజయవాడ పోవడానికి కొన్ని 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఏ రోడ్డు వేస్తున్నాం? 7,000, 8,000 రూపాయలు, 8,000 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు. నిజమే, అందులో సగం తినడానికే సగం ఇందాక నేను చెప్పిన లెక్కలే. ఈ తర్వాత కూడా ఏం చేస్తున్నారు? టోల్ ట్యాక్స్. ఆ రోడ్డు నీకు అమ్మేస్తున్నా, నీకు టెండర్ అని కాంట్రాక్టర్లకు అప్పచెప్తున్నారు. అదానికి, అంబానీలకి, టాటాలకి, బిర్లాలకి, గోయంకాలకి. ఎస్సీ లాంటి పోయి కూడా చెంచాగిరి చేస్తే ఎస్సీ గాడికి ఇంకా అందరికి ఇస్తారు. ఏం చేయాలను? ఆడ కూర్చొని డబ్బులు వసూలు చేసుకో. ఇది వాడు చేసే పని. మేము అభివృద్ధి అంటున్నారు. ఏం అభివృద్ధి? కాళేశ్వరంలో ఏం కానొచ్చింది? లేదు, అన్ని డ్యాములలో అయ్యా, కొత్తగా నిర్మాణం అయ్యా అనే విషయాలు ఎందుకు అంతగానో వస్తున్నాయి? నిన్న కూడా ఉన్నా కానీ తక్కువ కమిషన్ ఉండేది. సాగర్ డ్యాంలో కమిషన్ తీసుకోలేదని నేను అన్నాను. తక్కువ కమిషన్లు ఉన్నాయి, ఇవాళ ఎక్కువ కమిషన్లు అయినాయి. కమిషన్లు ఎక్కువైన తర్వాత మిగతా అన్నీ పోతున్నాయి. కమిషన్ లెక్క కుర్తి ఎక్కువైపోయింది. అందుకే అనేక విషయాలు అట్లా మారుస్తున్నారు. వీళ్ళ స్కీముల్లో కూడా పంచవర్ష ప్రణాళికలో ఉండే ఫస్ట్ ఈ స్కీములు దాని నుంచి తీసేసి ఆయోగ్ కింద మార్చారు. దాని కింద కూడా నామినల్ చేసేసి ఏ స్కీము సరిగ్గా నడవకుండా నామినల్గా నడిపే పరిస్థితి వచ్చింది. నిజంగా ఎందుకు పెట్టారో, ఆ పర్పస్ ఏం చెప్పారో దాని ప్రకారం నడుస్తున్నాయా? అది అంగన్వాడీ కేంద్రాలు కానీ, అది మిడ్ డే మీల్స్ కానీ, అది కేజీబీవీ స్కూల్స్ కానీ, లేదా గురుకులాలు కానీ, ఏ పేరుతో పెట్టినా ఇవన్నీ స్కీమ్ పెట్టేటప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసిన లక్ష్యాల వైపు నడుస్తున్నాయా? ఒక్కటి కూడా లేదు. కాబట్టి వీటన్నిటిని మనం ఆకలింపు చేసుకొని అందులో పనిచేసే కార్మికుల్ని
ఆదుకోవాల్సిన అవసరం, పనిచేయాల్సిన అవసరం మనలాంటి వాళ్ళ మీద ఎక్కువ ఉంది. వాళ్ళకి చట్టాలు లేవు, సంఘటిత శక్తితోటే వాటిని సాధించాల్సిన అవసరం ఉంది. చట్టం ఎప్పుడు ఉన్నోడికి చుట్టమే. కోర్టులు ఉన్నాయి, ఎవరికి పనిచేస్తున్నాయి? చట్టం ఉంటే ఉపయోగపడుతుంది, లేదా మెయింటైన్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. పౌర హక్కులు అంటున్నాం, పౌర హక్కుల సంఘం తరఫున ఆందోళన ఉంటున్నాయి. పరిమితమైన హక్కులే, ఆ పరిమితమైన హక్కుల్ని కూడా కాలరాస్తున్నారు కాబట్టి పౌర హక్కులు అంటున్నాం. నిజంగా దాని మీద ఏదో బ్రహ్మండి భ్రాంతుడి కాదు, ఆ మేరకైనా మనం కొట్లాడి కొన్ని సాధించవచ్చు అని. అట్లే వీళ్ళకి ఉన్న చిన్న చిన్న హక్కులైనా మనం సాధించాల్సిన అవసరం ఉంది. ఒక విశాల దృక్కోణంతో ఒక శ్రామిక వర్గం తరఫున 3 నిమిషాలకు ఒక కార్మికుడు గనిలో, పనిలో, కార్ఖానాల్లో వాళ్ళ రక్తాన్ని ఒడిపి చెమటని రక్తగా మార్చి ఉత్పత్తులు సృష్టిస్తూ సమాజాన్ని నడిపించే శ్రామిక వర్గం చనిపోతున్నారు. వాళ్ళ తరఫున మనం పనిచేయొద్దా? బతికున్న మనం వాళ్ళ గురించి ఆలోచించొద్దా? ఆ శ్రామికుల పక్షాన పనిచేయటం ఎంత ఆనందం ఆలోచించుకోండి. అందుకే అట్లాంటి వాళ్ళ పక్షాన ఉందాం, ఆ శ్రామికుల పక్షాన పొట్లాడదాం. అంతేగాని పైరవీల పక్షాన, పైసల పక్షాన, స్వార్థ ప్రయోజనాల పక్షాన, వడ్డీ వ్యాపారుల పక్షాన, యజమానుల పక్షాన ఉండే చెల్చగాల్లాగా ఉండడం ఎట్టి పరిస్థితుల్లో కుదిరేది కాదు, ఐఎఫ్టీయూ ఆమోదించేది కాదు. దానికి వ్యతిరేకంగా ఉద్యమాల సృష్టికర్తలు ఐఎఫ్టీయూ లీడర్లు. అందుకే మీరందరూ అట్లా ఐఎఫ్టీని నిలబెట్టేవాళ్ళు, నడిపేవాళ్ళు, ఉద్యమాలు సృష్టించేవాళ్ళు, అట్లా ఉద్యమాలు సృష్టించబడతాయి అనే విషయం. కష్టం ఎక్కడుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది, ఒత్తిడి ఎక్కడెక్కడుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. టెంపరీ ఒత్తిడి. ఇంత రిప్రెషన్లో ఉద్యమం ఉండదని చెప్పిన ఆగుద్దా? ఎక్కడ నిన్నగాక మొన్న మీరు నేపాల్లో చూశారు. సరే, అదొక రకమైన ఉద్యమం, దాని లోతులోకి నేను చాలాసేపు చెప్పాలి కట్టుకోను. కానీ యూత్ అంతా నిరుద్యోగం ఉంది, బయటకు వచ్చారు. ఏదో యాపిల్లో పని చేశారు. ఇంకా తిరుగుబాటు వచ్చేసింది. అన్డెమోక్రటిక్గా ఇవన్నీ ఉంటున్నాయి అనే దాంతో తిరుగుబాట్లన్నీ మీద తిరుగుబాట్లు వచ్చినాయి. అనేక లోకల్ పరిస్థితులన్నీ కలిసి వచ్చినాయి, తిరుగుబాటు చేశారు, గవర్నమెంటే పడిపోయింది. ఆ సందర్భంగా కొన్ని అదనమైన విషయాలు కూడా జరిగినాయి. ముఖ్యమంత్రి భార్య ఏం చేసింది, పాపం ఆమెను చంపేశారు. చాలా జరిగినాయి, అట్లాంటివి కూడా జరుగుతాయి ఉద్యమాల్లో. కానీ ఎందుకు వచ్చిందా ఉద్యమం, ఏం జరిగింది, ఏం చెప్తుంది అనే విషయాలు నేర్చుకోవాలి మనం. శ్రీలంకలో కూడా ఏం జరిగిందో కరువు వస్తే చూసాం. ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం. అమెరికాలో కూడా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఏం చేస్తే రేపు కూడా ఆర్థిక సంక్షోభం ప్రపంచ అంచుల్లో ఉందనే విషయాన్ని గమనించండి. అందుకే రాబోతున్న కాలంలో ఉద్యమాల కాలం, రాబోతున్న కాలం కష్టజీవుల కాలం, రాబోతున్న కాలం ఉవ్వెత్తున ఉద్యమాలు రావడానికి అవకాశం ఉన్న కాలం, ప్రపంచమే అట్లాంటి పరిస్థితులు ఉందనే విషయాన్ని ఆకలింపు చేసుకొని మనం ఉద్యమాల్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. అట్లా మన పని, మన కార్యక్రమం, రోజుకు నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తున్నావు, ఎన్ని గంటలు వాట్సాప్ చూస్తున్నావు, ఎన్ని గంటలు ఫేస్బుక్ చూస్తున్నావు, ఎన్ని గంటలు కబుర్లు ఆడుతున్నావు, ఎన్ని గంటలు ఇంట్లో ఉంటున్నావు, ఎన్ని గంటలు కార్మికుల మధ్యలో ఉంటున్నావు, నువ్వే లెక్కేసుకో. సెల్ఫ్ క్రిటిసిజం ఉండాలి. ఎదుటోళ్ళని తిట్టడం కాదు, వాడేం చేయలే వీడేం చేయలే అనడం కాదు. నువ్వేం చేసినావు అనేది నువ్వే నిర్ణయించుకో. నీ సెల్ఫిష్నెస్, నీ సెల్ఫ్గా నువ్వు అట్లా మాట్లాడుకుంటే తెలుస్తుంది. అందుకే క్రమశిక్షణ ఉండాలి అందరికీ. నేను ఇది ఎందుకు చెప్తున్నంటే, సింగరేణి కార్మికుల దగ్గర అందరు డబ్బులు వసూలు చేసేవాడు. మేము వసూలు చేసిన దానికి లెక్కలు రాసి కరపత్రం వేసినాం. మీరు ఇచ్చిన 6 లక్షలు, మేము ఖర్చు పెట్టింది ఇదని. అసలు ఆనందంగా వాళ్ళందరూ ఎంతో ఆనందపడ్డారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళకే లెక్క చూసిన తర్వాత వాళ్ళు ఎంత ఆనందం ఉంటుంది. వీళ్ళు తిన్నారో తాగారని కాదు, ఇగో దీనికి ఖర్చు పెట్టి చూపించడం. అది ఆ ఓపెన్నెస్ ఉండాలి మనకి. దేనికి పెట్టిన రాయి, నిజంగా అవసరం లేకపోతే మన వాళ్ళు చెప్తారు కమిటీలో, బాబు నువ్వు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నావు అని విమర్శ పెడతారు. దాన్ని స్వీకరిద్దాం, సరి చేసుకుందాం. ఖర్చు న్యాయమైంది, అది న్యాయమే ఉంది అని చెప్తారు, ఓకే. అప్పుడు ఆ జెన్యూనిటీ ఉంటుంది. అని మనం అన్ని వదులుకొని వచ్చి ఇంకెందుకు కక్కుర్తి, 10 రూపాయలకో 5 రూపాయలకో 10 పైనకో 2 టీలు తాగడానికి ఒక కక్కుర్తి పడితే ఎట్లా తాగు. అయ్యా నీ టీలు ఎక్కువ అవుతుంది అని చెప్తే అప్పుడు ఆలోచిద్దాం. అందుకే ఏ పని చేసినా ఓపెన్నెస్ ఉండాలి. నువ్వు ఏ పని చేసినా దాన్ని నలుగురికి చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఉండాలి. ఇది నేను మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న మాట. ఎందుకు చేసినామంటే, ఎందుకు చేసినా నేను ఈ పని అని చెప్పాలి. ఆ చెప్పే ధైర్యం కావాలి మనకి. తప్పు జరిగితే తప్పును అంగీకరించే చైతన్యం కావాలి. ఐ డన్ మిస్టేక్, ఇంకా జరగదండి, క్షమించండి, ఈ టెన్షన్లో జరిగిపోయింది తప్పు, ఫలానా కారణంతో జరిగింది తప్పు అని ఆత్మవిమర్శ చేసుకునే చైతన్యం మనకు ఉంటేనే మనం ముందుకు పోతాం. నా అన్ని రైట్ అంటే అది ఇగో, అది తప్పు. అన్ని రైట్ ఎవరికి ఉండవండి, నాతో సహా ఎవరికైనా తప్పులు ఉంటాయి. ఎంత పెద్దోడైనా ఎంత చిన్నోడైనా మిస్టేక్స్ ఉంటాయి. మిస్టేక్ని మిస్టేక్గా గుర్తించగలిగితే మళ్ళీ మిస్టేక్ చేయకుండా ఉంటాం, లేదా రిపీట్ అవుతుంటుంది. అందుకే ఆ మిస్టేక్ని మిస్టేక్గా గుర్తించగలగాలి, అప్పుడే స్వేచ్ఛగా ఉండగలుగుతాం. అట్లా లేకపోతే ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి 10 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. మనం చేయగలిగేది చెప్దాం, చేయలేని చెప్పలేం కదా. అందుకే ఎవరు అయినా ఎక్కడైనా ఏం చేస్తున్నా ఓపెన్గా ఉందాం, చేసింది చెప్దాం, చెప్పేది చేద్దాం, చెప్పిందే చేద్దాం.
అందుకే ఇట్లా ఉండము అనేది ముఖ్యమైనదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ, కార్మికులు మిమ్మల్ని విశ్వసిస్తే ప్రాణం ఇస్తారు. మన కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళు వాళ్ళు, వాళ్ళ కోసం మనం శ్రమించేవాళ్ళు మన నిర్ణయం ఏది కదా, సర్వం వదులుకొని పనిచేయడానికి సిద్ధమైన వాళ్ళం కదా, ఏం ఆశించట్లేదు కదా, మన బతుకుని వాళ్ళే చూస్తారు. కాబట్టి విశ్వాసం ఉంచుదాం, విజయం సాధిద్దాం. పనిలో వాటన్నిటిలో నీకు విశ్వాసం ఉంటే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆ వైపు మనం పయనించాలని. అయితే నేను చెప్పినది ఇంతంత మాత్రమే. ఈ క్లాస్ అనేది ఒక్కొక్క తీసుకొని డేటా తీసుకొని విషయాలు తీసుకొని వాళ్ళు ఫుడ్ ఎడ్ వండుతున్నారు, లేదా ఏమేమి అవుతున్నాయి, లేదా అంగన్వాడీ వాళ్ళు ఎట్లా బయలుదేరుతున్నారు, ఎన్ని కష్టాలు ఉన్నాయి, వాళ్ళ సూపర్వైజర్తో ఎన్ని కష్టాలు పెడుతున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఇతరత్ర ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఈ తర్వాత వాళ్ళ హెల్పర్స్ ఎవరుంటారు, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటున్నాయి, జీతం ఏముంటుంది, వీటన్నిటితో పాటు వార్డుకు ఒక వీళ్ళు ఉంటారు, ఎవరు ఐకేపీ ఇందిరా క్రాంతి పథకం అని. దాని కింద మీ దగ్గర డబ్బులు వసూలు చేయాలా, అక్కడ వేయాలా, రోజు బ్యాంకులో వాళ్ళ జీతం ఎంత తెలుసా అండి, 3,000 ఏముంది, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, డబ్బులన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా అంటున్నారు. ఆమె రోజు ఎవరికి చెప్పారా, ఆమె జీతం ఎంత, ఆమెకి ఏమేమి పనులు చెప్తారు, ఇతర పనులు, ఈ అంగన్వాడీ వాళ్ళకి ఇతర పనులు ఏం చెప్తున్నారు, ఇట్లాంటి అనేక విషయాలు మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. అవి నాకంటే ఎక్కువ మీకు కూడా తెలుసు కాబట్టి, ఆ అక్కయ్యలందరూ మీకు దగ్గరలో ఉంటారు కాబట్టి నేను అన్ని విషయాల్లోకి పోలే. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం అప్గ్రేడ్ అవుతూ నేర్చుకుంటూ మనం ముందుకు పోతూ మన వెనక మన శ్రామిక వర్గాన్ని ముందుకు తీసుకొస్తూ ఈ సమాజ మార్పుల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో ధనస్వామ్య భూస్వామ్య వర్గాలు ఎంతున్నాయి, మీ అందరికీ చిన్న ఎగ్జాంపుల్తో నేను ఉదాహరించదలుచుకున్నా. ఎంతమందికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం? భారతదేశ జనాభా 140 కోట్లని అంటున్నారు. 83 కోట్ల మందికి మేము రేషన్ కార్డులు ఇచ్చినామని సిగ్గు లేకుండా బోణిగాడు వాడి ప్రభుత్వాలు ప్రకటించినాయా లేవా? 1 రేషన్ కార్డు 1 నేషన్ అని ఆర్డర్ తీసుకొచ్చారు కదా, 22లోనో ఏమో ఉంది, అది కూడా ఎక్కడో ఇన్ఫర్మేషన్. అంటే బిలో పావర్టీ లైన్ కంటే కింద వాళ్ళకే కదా రేషన్ కార్డు ఇచ్చేది. నువ్వు చెప్పిన ప్రకారమే 83 కోట్ల మంది, 140 కోట్లలో 83 కోట్ల మంది అంటే సుమారుగా 60% మంది 75 సంవత్సరాల స్వర్ణోత్సవాలు జరిపిన తర్వాత సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్టు దేశంలో 3వ అతిపెద్ద ఆర్థిక విధానం కలిగి ఉంటున్నామని చెప్పబడుతున్న తర్వాత పేదరికం ఎంతుందని చెప్పడానికి వాళ్ళకి సిగ్గు లేదు. వినేవాళ్ళం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితి దేశంలో ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీని అంత తిట్టినా మోడీ నా ఫ్రెండే అంటాడు వాడు. మోడీని నా ఫ్రెండే అని వీడు మోడీ అంటాడు. రోజు ఏం మాట్లాడుతున్నారు సింధూర్లో, నేను చెప్తే ఆపేషన్ యుద్ధమని మోడీ అంటాడు. అది వాడు ట్రంప్ అంటాడు, మోడీ మౌనంగా ఉంటాడు. కాదని అండు. మరి ఇట్లా పాలక వర్గాలు సామ్రాజ్యవాదులతోటి ఎంత అంటగావుతున్నాయని వాడు బెదిరియంగానే ఇటు చైనా దగ్గరికి రష్యా దగ్గరికి పోయినట్టు నటిస్తాడు. మళ్ళీ వాడు పిలవంగానే ఇవన్నీ రద్దు అయిపోతాయి, మళ్ళీ అడిపోతాయి. ఇట్లాంటి అనేక ఎత్తుగడలు కృత్రిమైన పద్ధతులు చేస్తున్న ఈ స్థితిలో ఈ దేశ ప్రజలకు చైతన్యం రగిల్చాల్సిన అవసరం, తిరుగుబాటు తీసుకురావాల్సిన అవసరం, హక్కుల కోసం నిలబెట్టాల్సిన అవసరం, ఉద్యమాలు సృష్టించాల్సిన అవసరం ఎంత ఎక్కువగా ఉందంటే అంత ఎక్కువగా ఉందనే విషయాన్ని కూడా మనం ఆకలింపు చేసుకొని, అన్నిటికంటే అట్టడుగున ఉన్నవాళ్ళు ఎవరు? అతి తక్కువ వేతనంతోటి పని చేసేవాళ్ళు, గౌరవ వేతనం పేరుతోటి మోసానికి గురి చేయబడేవాళ్ళు, పని చేయించుకుంటూ జీతం ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి కార్మికుల పక్షాన మన కేంద్రీకరణ ఉండాలి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో అతి ఎక్కువ దోపిడీకి గురవుతున్న సెక్టార్లో మనం అక్కడ ఐఎఫ్టీ ఉండాలి. అక్కడ ఐఎఫ్టీ పనిచేయాల్సిన అవసరం ఉంది.